అసెంబ్లీ ఎన్నికలని తలదన్నేలా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. 12,728 గ్రామ పంచాయతీలకి ఈసారి ఎన్నికలు జరుగుతూ ఉండగా ఇది మూడో విడత. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సో మీ అందరి కోసం ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చాను. ఏంటంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం సర్పంచ్ ఎన్నికల కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట. 6,000 కోట్లు. ఇక్కడ ఇదే అంశం పైన ఇంకో విషయం గుర్తు చేయాలి మీకు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీలు నడుస్తూ ఉంటాయి, అందరికి తెలిసిన విషయమే. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి, అందుకే వెంటనే మేము ఎన్నికలు పెడుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలు పెట్టింది కదా. 8,000 కోట్లు తెలుసా? 3,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు రెడీగా ఉన్నాయి గ్రామ పంచాయతీ ఇవ్వడానికి. కానీ ఎంత ఖర్చు అయింది? 6,000 కోట్లు. అంటే రెట్టింపుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల కంటే డబుల్గా సర్పంచ్ అభ్యర్థులకు ఖర్చు పెట్టారు. ఒక్కో గ్రామ పంచాయతీలో యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్ ఈ గ్రామ పంచాయతీ మొత్తంలో ఒక్కో గ్రామ పంచాయతీలో 60 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట. 60 లక్షల రూపాయలు. ఏకంగా హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లి మండలానికి సంబంధించిన గ్రామ పంచాయతీలో అత్యధికంగా 17 కోట్ల రూపాయలు ఒక్క అభ్యర్థే 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంట.